కౌశికి వాళ్ళ ఇంటికి ఒకతను రావటంతో ఎవరు మీరు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. మేడం, బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు అప్లై చేశారు కదా, అది తీసుకొచ్చాను మేడం అతను చెప్తుంటే అప్పుడే ఆదిలక్ష్మి, నిషా, వైజయంతి అందరూ అక్కడికి వస్తారు. ఏంటి, బర్త్ సర్టిఫికేటా? అసలు ఆ బిడ్డ మీ బిడ్డే కాదు, బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేస్తారు అని ఆదిలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్లు రాలేదు కదా అని ధాత్రి అంటుంది. లేదు, ఒకసారి డిఎన్ఏ రిపోర్టు వచ్చింది, కౌశిక్ వదిన బాబు కాదని తేలిపోయింది. మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ ఏంటి, అలా తీసుకోకూడదు అని నిషి అంటుంది. అయ్యో, ఇంకా సరిగ్గా పూర్తిగా ప్రూవ్ కాలేదు కదా, ఎందుకు మీరు ఇలా వాదిస్తున్నారు అని ధాత్రి అడ్డుకుంటూ ఉంటుంది. లేదు లేదు, అసలు మీ కొడుకు కానప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకుంటారు అని ఆదిలక్ష్మి గొడవ చేస్తూ ఉంటే, మేడం అలాగైతే మీకు ఈ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదు మేడం, మేము ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం ఇన్ఫామ్ చేస్తాను అని అతను వెళ్ళిపోతాడు. దాంతో కౌశికి బాధపడుతూ ఉంటుంది. వదిన, మీరు బాధపడకండి, మళ్ళీ తర్వాతైనా తీసుకోవచ్చు కదా అని ధాత్రి అంటుంది. లేదు ధాత్రి, ఒక్కసారి ఇలా బర్త్ సర్టిఫికేట్ వెనక్కి వెళ్ళిందంటే అతడు ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తారు. మా బాబు కాదని చెప్తే ఇక బర్త్ సర్టిఫికేట్ రావటం కష్టమే, మా బాబుని నిరూపించుకోవటం కూడా చాలా కష్టమవుతుంది అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. వదిన, మీరు ఏమీ బాధపడకండి, మీకు బర్త్ సర్టిఫికేట్ వచ్చేసినట్లే అని ధాత్రి అభయం ఇవ్వటంతో కౌశికి, సురేష్ చాలా సంతోషపడుతూ ఉంటారు. కేదార్, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దానిని అమలు చేసేసేయి అని ధాత్రి అంటుంది. ధాత్రి ఏదో చెప్పగానే అప్పుడు బూచి చిన్న పిల్లాడి గెటప్లో అక్కడికి వస్తూ ఉంటాడు. తల మీద ఒక పిలక, బుగ్గన చుక్క, నుదుటిన కాటుక బొట్టు పెట్టుకొని చిన్న పిల్లాడిలా నటిస్తూ వస్తూ ఉంటాడు. మరి బూచితో చిన్న పిల్లాడి గెటప్ వేయించిన ధాత్రి ఏం ప్లాన్ ద్వారా కౌశికి బర్త్ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఇస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.